నేను జిఆర్ మహర్షి. విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి స్వాధీనం చేసుకుంది అవిశ్వాస తీర్మానం పెట్టి. సరే ఇంక ఉన్నది 10 నెలల కాలమే. సరే వీళ్ళు ఏంటంటే మేము అధికారంలోకి వచ్చేసి 10 నెలలు అయిపోయింది కాబట్టి ఇంకా వైసీపీ వాళ్ళు కొనసాగుతూ ఉంటే అది మాకు ఒక రకంగా అవమానం, ఇన్సల్ట్ కదా. అంటే అప్పుడు అన్నీ వైసీపీనే గెలిచింది కదా, ఒక మా తాడిపత్రి మున్సిపాలిటీ మినహాయిస్తే. సరే అది ఎలా గెలిచిందనేది మళ్ళీ మాట్లాడదాము. ఇప్పుడు వీళ్ళేమంటే ఏమైనా సరే మేము లాక్కుంటాము మా పవర్ అంటే జనరల్గా ఏ మధ్యంతరంగా అంటే ఏమొచ్చినా మున్సిపాలిటీ కావచ్చు, మేయర్ ఇది కార్పొరేషన్ కావచ్చు, లేదా మధ్యంతర ఉప ఎన్నికలు ఏదైనా కారణాల వల్ల వచ్చినా కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వానికే ఎడ్జ్ ఉంటుంది. అధికారంలో ఉన్న ప్రభుత్వమే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. క్వైట్ న్యాచురల్ అది. పోయినసారి వైసీపీ ఆల్మోస్ట్ అన్నీ గెలవడానికి కారణం ఏమిటంటే అన్ని చోట్ల అఖండ వైసీపీని అట్లే భుజాల మీద ఎత్తుకొని ఓహో అని జనమేమి గెలిపిలే. వాళ్ళు చాలామందిని ఓటింగ్కి రాని అదే నామినేషన్ వేయకుండా చేశారు, చాలామందిని బెదిరించారు, లేదా నామినేషన్ వరకు రాకుండా చేశారు. అలా ఏకగ్రీవాలు చేసుకుని గెలిచిన కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, మేయర్లు, చైర్మన్లు కానీ చాలామంది ఉన్నారు. అది వాస్తవమే. కాకపోతే ఆశ్చర్యం ఏమంటే గతంలో జరిగిన ఎన్నికలప్పుడు టీడీపీ ఒక రకంగా చేతులు ఎత్తేసింది. సరే వైసీపీ గట్టిగా ప్రలోభ పెట్టిందా, బెదిరించిందా అవన్నీ పక్కన పెడితే ఒక గట్టిగా పోరాడే లక్షణాన్ని ఎందుకో పోగొట్టుకోవడం వల్లే ఆల్మోస్ట్ అన్ని స్థానాల్లో కూడా ఏకగ్రీవాలు మెజారిటీ స్థానాల్లో వీళ్ళు గెలవడానికి కారణం ఏమిటంటే అంటే ఏదో టీడీపీ వాళ్ళు గెలిచినా కూడా ఏదో అరకొరగా గెలిచారే తప్ప బాగా గట్టిగా పోటీ ఇచ్చిన స్థానాలు తక్కువ ఉన్నాయి. వైసీపీ ఏం చేస్తూ ఉందంటే ఏమైనా సరే ఈ అవిశ్వాసాల బారి నుంచి కాపాడుకోవడానికి ఏదో ఒక రకమైన ఫైట్ చేస్తూ ఉంది. ఇప్పుడు అవిశ్వాసం వైజాగ్లో చేసింది కూడా అంత సులభంగా ఏమీ వైసీపీ వదులుకోలేదు. రకరకాలుగా తమ కార్పొరేటర్లను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేసింది. కానీ వీళ్ళు ఇంకా అంతకు మించి చేశారు. చేసేది కేరళకి వెళ్ళి బెదిరించారని అక్కడ పోలీసుల సాయంతో తీసుకెళ్లారు, వాళ్ళ కార్పొరేటర్లని తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. మన తిరుపతి డిప్యూటీ మేయర్లో కూడా ఇదే జరిగింది. తిరుపతిలో కూడా గట్టిగానే ఫైట్ చేశారు వీళ్ళు. కానీ ఒక్క టీడీపీ కార్పొరేటర్ ఉన్నటువంటి తిరుపతిలో ఈజీగా డిప్యూటీ మేయర్ గెలిచారంటే ఏమిటంటే అర్థం వాళ్ళందరినీ తీసుకొచ్చుకొని ఇటువైపు ప్రలోభ పెట్టడమో లేదా బెదిరించడమో రకరకాలుగా చేస్తే కదా జరుగుతుంది. ఇప్పుడు వైజాగ్లో ఏంటంటే అవిశ్వాసం పెడితే 2/3 మెజారిటీ కావాలి కాబట్టి 74 ఓట్లు వాళ్ళకి అవసరమవుతాయి. 74లో అసలు వాస్తవంగా ఎవరికి ఎంత బలాలు ఉన్నాయనేది మనం ఒకసారి చూస్తే వైసీపీ 58 మంది కార్పొరేటర్లు ఉన్నారు, టీడీపీకి 29 మంది ఉన్నారు, జనసేనకు 3, బీజేపీకి 1, సిపిఐకి 1, సిపిఎంకి 1, ఇండిపెండెంట్లకు 4, ఖాళీలు 1 ఉంది. మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉన్నారు. దీంట్లో 14 మంది ఎక్సెప్షియో సభ్యులు ఉంటే టీడీపీకి 11 మంది ఉన్నారు. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు అంతా కలిపితే టీడీపీ ఎక్సెప్షియో 11, వైఎస్ఆర్సీపీకి 3, గొల్లబాబురావు 2 ఎమ్మెల్సీలు. ఎక్సెప్షియో సభ్యులతో కలిపి జీవీఎంసీలో బలం ఎంతంటే 111. ఈ 111లో 2/3 మెజారిటీ అంటే 74 మంది. ఈ 74 మందిలో 61 మంది వైసీపీకి ఉన్నారు. ఎక్సెప్షియోకి అయితే 48 మంది ఉన్నారు. సిపిఎం ఎన్నికలకు దూరంగా ఉందనేది ఇది పొద్దున ఉన్న పిక్చర్. సరే మధ్యాహ్నానికి ఏమైపోయింది, అవిశ్వాసం గెలిచిపోయారు చాలా సులభంగా. సరే వీళ్ళందరూ అటువైపు ఉన్న వాళ్ళంతా ఇటువైపుకి వచ్చారు. దాంట్లో కీలకంగా మారినటువంటి 2 వ్యక్తులు కూటమి వైపు వచ్చేయడంతో మొత్తం మేయర్ పదవి అంటే మేయర్ ఎవరనేది డిక్లేర్ చేయలేదు, మేయర్ పదవి కూటమికి వచ్చేసినట్టే. ఆ 2 ఫిరాయించిన వాళ్ళు కూడా 2 ఎవరంటే వైసీపీలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు పిల్లలు. సరే అధికారం లేనప్పుడు రకరకాలుగా ఇంక మార్పులు చేర్పులు జరుగుతుంటే దానికేం మనం ఏం ఆశ్చర్యపోనక్కర్లేదు. విజయసాయిరెడ్డి గారే పార్టీ మారిపోయినప్పుడు అంటే పార్టీ నుంచి దూరం అయిపోయినప్పుడు మామూలు వీళ్ళు కార్పొరేటర్లు వీళ్ళందరూ అటు ఇటు మారడం అనేది మరేం పెద్ద ఆశ్చర్యపోయే సంఘటనలు ఏమీ కాదు ఇవేమి. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే గతంలో వైసీపీ ఇట్లా పనులన్నీ చేసినప్పుడు టీడీపీ వాళ్ళు చాలా న్యాయము, ధర్మము, ప్రజాస్వామ్యము ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మాటలు మాడుతూ ప్రెస్ మీట్లు పెట్టారు, అక్కడక్కడ ధర్నాలు చేశారు, వీళ్ళు మమ్మల్ని నామినేషన్ వేయనిచ్చలేదని. వైసీపీ అనేక అక్రమాలకు పాల్పడుతూ ఉందని అనేక రకాలుగా దుమ్మెత్తిపోశారు. మరి ఇప్పుడేమో 10 నెలలు కాలేదు మీరు వచ్చి, మీరు మొత్తం అవే పనులే చేస్తున్నారు కదా.
మీరు చేస్తున్న పనుల్లో ప్రత్యేకత ఏంటంటే ఏ వైసీపీ కార్పొరేటర్లు ఏ వైసీపీ నాయకులనైతే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించి దారుణంగా వాళ్ళని తిట్టారో వాళ్ళందరినీ మీ వైపు లాక్కుంటున్నారు. అంటే కూటమి కండువా కప్పుకున్నంత మాత్రాన మీరు గతంలో తిట్టిన వాళ్ళంతా సన్మార్గులుగా మారిపోతారా? వాళ్ళంతా మీరంతా కార్పొరేటర్ల మీద రకరకాలుగా ఆరోపణలు చేసిన వాళ్ళే కదా అధికారంలో ఉన్నంతకాలం. అంటే గతంలో అంటే మీరు ప్రతిపక్షంలో ఉండి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఆ కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు సన్మార్గులుగా మారిపోయి మీ పార్టీలోకి వచ్చేసి మీకు జైకొట్టిన వెంటనే ఇదైపోరు కదా. అంటే ఏంటి, వాళ్ళని ఏమైతే విమర్శించారో అవే పనులు మీరు చేస్తున్నారు. మరి మీరు ప్రజల్లో మీరు పలచనగారా? ఈ 10 నెలల కాలంలో మీరు ఏం అద్భుతాలు చేస్తారా మేయర్ పదవి తీసుకుని? ఒకవేళ ప్రతిపక్ష మేయరే ఉన్నాడు అనుకుందాం, వైసీపీ మేయరే ఉన్నాడు అనుకుందాం, మీ ప్రభుత్వాన్ని కాదనుకొని ఆయన ఏం పనులు చేసుకుంటాడు, ఏం పనులు చేయించుకోగలుగుతాడు? అధికారంలో మీరు ఉన్నా లేకపోయినా, అంటే మేయర్ పీఠం మీద మీరు ఉన్నా లేకపోయినా కూడా ప్రభుత్వం మీదైనప్పుడు ఆటోమేటిక్గా మీరు చెప్పిన మాటే అధికారులు వింటారు. కానీ లేదు మేయర్ చెప్పినాడు మీరెవరు మాకు తెలియదని ఒక మంత్రిని అలగలడా ఎవరైనా ఒక అధికారి? అనలేడు కదా. 10 నెలల కాలంలో మీరు ఈ అధికారం కోసము క్యాంపులు పెడుతున్నారు, కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నారు, పోలీసులను ఉపయోగిస్తున్నారు, బెదిరిస్తున్నారు, వ్యాపారాలు లాక్కుంటామని అంటున్నారు, ప్రలోభ పెడుతున్నారు, రకరకాలుగా చేస్తూ ఉంటే ప్రజలు ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా. ఓహో, వీళ్ళు ఇదే సేమ్ కేసే, రెండు ఒక తానులోని ముక్కలే, ఏం పెద్ద తేడా ఏమి లేదు. కాకపోతే అధికారంలో ఉన్నప్పుడు ఒకలా మాడతారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకోలా మాడతారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళంతా ఏమంటున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని ఫినిష్ చేస్తున్నారని వాళ్ళు అంటారు. మీరు చేసింది అదే కదా. మీరు మాత్రం స్థానిక ఎన్నికలన్నిటిలో కూడా మీరు ఏవైనా అద్భుతాలు ఏవైనా చేశారా? స్థానిక ఎన్నికలన్నీ మిమ్మల్ని అంత గ్రాండ్ మెజారిటీతో జనమంతా జేజేలు కొట్టి గెలిపించిందే నిజమైతే మరి మన 11 సీట్లకు ఎట్లా ఓడిపోయినారు మీరు? అన్ని సీట్లు గెలిచినటువంటి మీరు 175లో 11 సీట్లకు ఎలా పరిమితమయ్యారంటే ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. మీరు చేసిన పనులన్నీ కూడా ప్రజలు ఒక కంటతో చూస్తూనే ఉన్నారు మిమ్మల్ని. ఓహో, మీకు సమయం వచ్చినప్పుడు చెప్తామని. తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి కూడా సమయం వచ్చినప్పుడు చెప్తామని ప్రజలంతా చూస్తూ ఉన్నారు. మీరు ప్రలోభ పెట్టి గెలిచినా ఎట్లా పెట్టి గెలిచినా మీరు గెలిచిపోయారని ప్రజలేం అనుకోవడం లేదు. మీరు అనుకుంటున్నారు మేము గెలిచిపోయాము, మేము అద్భుతాలు చేసేస్తున్నాము. అది ఆల్రెడీ పథకాలు ఇవ్వలేదని ప్రజల్లో మీ మీద కోపం ఉంది. మరి ఇట్లా పనులన్నీ చేసి ఇంకా పలుచన అయిపోతున్నారు మీరు. థ్యాంక్ యూ.